నల్ల కుబేర్లను బ్యాంకు ముందు లైన్లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్ల కుబేర్లు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారని సంబరపడిపోతున్నారు మోడీ. కానీ మోడీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేర్లను దేవుడికి దగ్గర చేస్తుంది. వీలైనంత మేరకు దొంగదారులో మార్చుకుంటున్న బడాబాబులు మిగిలింది హుండీలో వేసి పుణ్యం కట్టుకుంటున్నారు. దానికి గత 14 రోజులుగా పెరిగిపోయిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయమే నిదర్శనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఒకప్పుడు హుండీ ఆదాయం 1 కోటి దాటిందంటే అబ్బా అనేవారు. రాను రాను రోజుకు 1.5 కోటి ఆదాయం తిరుమల హుండీ ద్వారానే వచ్చేది. బ్రహ్మోత్సవాల వంటి సమయాల్లో భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు అది 2 కోట్ల రూపాయలకు చేరేది. కానీ గడిచిన 10 రోజులుగా తిరుమల హుండీ ఆదాయం రోజుకు 3 కోట్ల రూపాయలు తగ్గటం లేదు. ఒకవైపు చిల్లర లేక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంటే మరోవైపు హుండీ ఆదాయం మాత్రం పెరిగిపోతుంది. దీన్ని బట్టి చూస్తే బడాబాబులు తమ నోట్లను మార్చుకోవటానికి ఏ దారి లేక ఆ డబ్బులు శ్రీవారికి సమర్పించుకుంటున్నారు. మోడీ ప్రకటన వెలువడిన రోజు నుంచి 2.5 కోటికి ఏ రోజు తగ్గలేదు హుండీ ఆదాయం. రోజుకు 1,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాత్రం 2 కోట్లు దాటుతుందని, కానీ వస్తున్న భక్తుల సంఖ్య 80,000కు మాత్రం మించడం లేదు. కానీ ఆదాయం మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. హుండీ ఆదాయం మాత్రం 80,000 మంది వస్తే రోజుకి 4 కోట్లకు చేరిపోతుంది. మోడీ నిర్ణయంతో ఎవరికి లాభ నష్టాలు ఎలా ఉన్నా కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రం కాసుల పంట పండిస్తోంది. కుబేరుడిని వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్న ఆ వడ్డీ కాసుల వాడు మోడీ పుణ్యమాని అప్పులైనా తీర్చుకుంటున్నాడు. యోయో న్యూస్, హైదరాబాద్.